ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మన నలదమంది కథ అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చేసి అర్జునుడి గురించి పాండవులు అంతా కూడా మదన పడుతున్నారు. అది కంటిన్యూ చేద్దాం. అర్జునుడు కామ్మిక వనాన్ని విడిచి తీర్థయాత్రకు పోయిన తర్వాత మిగిలిన పాండవులు ఏమి చేశారని చెప్పేసి జనమేజయుడు అడిగి ఉన్నాడు. ఇక దానికి ఎన్నో సేనలపై గెలిచిన అర్జునుడే వారికి దిక్కు. అదితి పుత్రుల్లో విష్ణు వంటివాడు పాండవులలో అర్జునుడు. యుద్ధాలలో వెనకంజ వేయిని ఇంద్రసమ పరాక్రమం గల అర్జునుని సహాయం లేని మిగతా పాండవులు వనాల్లో ఎలా నివసించారు? తండ్రి, సత్య పరాక్రముడైనటువంటి అర్జునుడు కామ్మికమని విడిచిపోయాక మిగిలిన పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. ఇది వైశంపాయనుడు చెప్తున్నాడు. త్రాడు తెగిన మనుల వలె, రెక్కల తెగిన పక్షుల వలె మిగిలిన పాండవులు అంతా అసంతుష్టులై ఉన్నారు. సుఖరంగా కార్యం చేసే అర్జునుడు లేకపోవడంతో ఆ వనం కుబేరుడు లేని చైత్రరథమే అయింది. అర్జునుని విడిచి నరశ్రేష్ఠుడైన పాండవులు సంతోషరహితులై కామ్మిక వనంలో నివసించారు. మహారథులైన ఆ పాండవులు పరిశుద్ధ బాణాలతో బ్రాహ్మణుల కోసం క్రూర మృగాల్ని సంహరించసాగారు. నరశ్రేష్ఠులు శత్రునాశకులైనటువంటి వారు నిత్యం బ్రాహ్మణుల కొరకు కందమూల ఫలాలను తెచ్చి సమర్పించేవారు. ధనుంజయుడు వెళ్ళిన పిమ్మట ఆ శ్రేష్ఠులు కిన్న మనస్కులై అర్జునుని కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించే పాంచాలి అర్జునుడిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్న యుధిష్ఠిరునితో ఇలా పలికింది. 2 చేతులు గల అర్జునుడు 1000 చేతులు గల కార్తవీర్యార్జునితో సమానుడు. అతడు లేని ఈ వనం నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. నా దృష్టి ప్రసరించినంత మేర ఈ వనం పుష్పించిన చెట్లు కలదైనా శూన్యంగా తోస్తుంది. అంటే అది పువ్వులుండే నిండా, కానీ నాకు అసలు శూన్యంగా ఉంది. పద్మాల వంటి నేత్రాల గల అర్జునుడు ఏనుగు వలె నీల మేఘం వలె నడుస్తూ ఉండకపోవడంతో ఈ వనం రమణీయంగా కనపడటం లేదు. రాజా, అర్జునుని యొక్క ధనుష్టంకారం పిడుగుపాటు వలె భయం కలిగించేది. అతడు లేకపోతే నాకు కొంచెమైనా సుఖం లేదు. ఈ విధంగా దుఃఖించే ద్రౌపదిని చూసి శత్రు తాపనుడైన భీమసేనుడు ఇలా అన్నాడు. సుందరి, నీ మాటలు ఎంతో ప్రీతికరంగా ఉన్నాయి. నీ పలుకులు నాకు అమృతపానం చేసినంత తృప్తినిచ్చాయి. అర్జునుని చేతులు దీర్ఘాలు సమానాలు బలిసినవి, గడియల వంటివి, వింటినారి మచ్చలు, బంగారు భుజ కీర్తులు కలిగి గోళాకారం కలవై 5 తలాల సర్పం వలె ఉంటాయి. అతడు మన మధ్య లేకపోవటం చేత సూర్యుడి లేని ఆకాశం వలె మనం కాంతి విహీనులమైనాం. అర్జునుని పరాక్రమం వల్లనే పాంచాల కురుసేనుడు దేవసేనలను కూడా ఎదుర్కొనడానికి భయపడవు. అతను బాహుబలంచే మన శత్రువులను జయించి రాజ్యాన్ని సుస్థిరంగా భావించాం. అతడు లేక మనం ఈ వనంలో ధైర్యాన్ని కోల్పోయాం. నాకు ఈ దిక్కులన్నీ అంధకారంలో మునిగినట్లుగా తోస్తోంది. భీమసేనుని మాటలు విన్న నకులుడు గద్గద స్వరంతో ఇలా పలికాడు. యుద్ధభూమిలో దేవతలంతా అతని దివ్యకర్మలను ప్రశంసిస్తారు. ఆ అర్జునుడు లేకపోతే మనకు ప్రసన్నత ఎలా కలుగుతుంది? అర్జునుడు ఉత్తర దిక్కుకు దిగ్విజయానికి పోయి బలశాలులైన గంధర్వులను ఓడించి 100 కొద్ది గుర్రాలను మనసేనలో చేర్చాడు. రాజసూయ యాగంలో ప్రేమతో తన ప్రియ సోదరుడైన ధర్మరాజునకు తిత్రి పక్షుల రంగుగల వేగవంతమైన గుర్రాలను కానుగ్గా ఇచ్చాడు. భీముని తమ్ముడు భయంకరమైన వీలుకాడు అయినటువంటి అర్జునుడు లేకుండా ఈ వనంలో నివసించాలనిపించట్లేదని చెప్పేసి నకులుడు కూడా అన్నాడు. ఇక సహదేవుడు ఇలా పలికాడు. కన్యాధనాలను యుద్ధంలో గెలిచి రాజసూయ యాగంలో ధర్మజనుకు కానుగ్గా ఇచ్చినటువంటి మహారథుడు అర్జునుడు వాసుదేవుని అంగీకారంతో యుద్ధవాంఛతో ఎదిరించిన యాదవులను జయించి సుభద్రను వశం చేసుకున్నాడు. విజయశీలి అయిన అర్జునుని దర్భాసనాన్ని కుటీరంలో చూచి నా హృదయం శాంతిని పొందడం లేదు. శత్రుతాపనుడా, నేను ఈ వనం నుంచి వేరొక వనానికి వెళ్ళాలనుకుంటున్నాను. అర్జునుడు లేకపోతే ఈ వనం సుందరంగా లేదని చెప్పేసి అన్నాడు. ఇలా ఆమె ద్రౌపది, ధర్మరాజు, భీముడు, నకుల సహోదరులు అంతా కూడా బాధపడుతున్నారు అర్జునుడి గురించి. తర్వాత ధర్మరాజు దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడో డిస్కస్ చేద్దాం.